అందరికీ నమస్తే. రేషన్ కార్డు అనేది ఎంత ప్రధానమైనదో ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నిట్లలో మార్పులు చేర్పులు అనేక విధాలుగా జరిగినాయి. కానీ రేషన్ కార్డులు అనేది మాత్రానికి గవర్నమెంట్ పోయిన ప్రభుత్వం ఎందుకో పట్టించుకోలేదు. రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ రేషన్ కార్డుల వల్ల మీద బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మైనస్ వచ్చింది. రేషన్ కార్డులు వేయలేదా బాబు, నాది అప్పుడు పెళ్ళైంది, నాది ఇప్పుడు పెళ్ళైంది, మరి కేసీఆర్కి ఏం అర్థమైతలేదా, ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి చిన్న గ్రామంలో కూడా మాట్లాడుకున్నారు. దీని మీద ఎక్కువ విమర్శలు కూడా వచ్చినాయి. దాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రేషన్ కార్డులు మీ వచ్చుడుతోటే ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం అని చెప్పి రేషన్ కార్డులని అవతల పక్క బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే మైనస్ ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్లస్ చేసుకొని ఇవాళ అధికారంలోకి వచ్చింది. అధికారంకి వచ్చినటువంటి మొదటి నెల నుంచి కూడా ఊరించి 14 నెలల తర్వాత అప్పటికో దరఖాస్తులు పెట్టి ఎంతమందికి ప్రజాపాలన దరఖాస్తులు పెట్టి దాదాపుగా 12,60,000 మందికి 12,60,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. మాకు రేషన్ కార్డులు లేవు బాబు, మాకు రేషన్ కార్డులు కావాలని చెప్పేసానంటే ఆ తర్వాత ఇప్పుడు ఊరించి నిన్న కొంత లిస్ట్ రిలీజ్ చేసింది. అక్కడక్కడ రిలీజ్ మ్యాక్సిమం స్టేట్ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలకి పంపించేటటువంటి ప్రయత్నం ఎంపీడీఓల దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీల దగ్గరికి చిన్నగా వచ్చినాయి. వస్తే ఒక్కళ్ళకి కూడా అర్హత ఉన్న పేరు లేదు, బేదోని పేరు లేదు. ఊళ్ళో దాదాపుగా ఒక చిన్న గ్రామం అయినా సరే 100 మంది కావాలని చెప్పి పెట్టుకుంటే 30 మందికి రేషన్ కార్డులు ఇచ్చిర్రు. 30 మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. దాంట్లో ఎవరి పేరు వచ్చిందో ఏందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రేషన్ కార్డులు ఎందుకు ఇస్తారు? రేషన్ కార్డు లేనోనికి, లేకపోతే వాడికి అసలు అదే భూమి లేదు, జాగ లేదు, దానివల్ల వాడు ఎంతో కొంత డెవలప్ అవుతాడు, రేషన్ కార్డు వల్ల ప్రభుత్వ పథకాలు వస్తాయని చెప్పేసి అని ఇస్తే మొత్తం భూమి ఉన్న వాళ్ళకి, జాగ ఉన్న వాళ్ళకి, పైసలు ఉన్న వాళ్ళకి, బిల్డింగ్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయట. ఆ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి రేపటి నుంచి సర్వేనట. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పి ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. అనేక మంది మాకు రేషన్ కార్డులు రాలేదని చెప్పి పంచాయతీ కార్యాలయాల దగ్గర, ఆ తర్వాత ఎంపీడీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేపట్టేటటువంటి ప్రయత్నం. మరి ఇదే లిస్ట్ ఫైనల్ అవుతుందా? ఆలోచించకపోతే మాత్రానికి గిట్లనే షురూ చేస్తాం, రేపటి నుంచి జరగబోయేటటువంటి సర్వే కూడా జరగనీయమని చెప్పి తేల్చి చెప్తా ఉన్నారు. తేల్చి చెప్తా ఉంటే మరి ఏంది పరిస్థితి? దీని మీద ఏం చెప్తారో చెప్పుర్రిగా. దీని మీద ఏం చెప్తారు? మంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు సీతక్క గారు మీరు చెప్పుంది. మాస్తు గందరగోళం అవుతా ఉన్నది రేషన్ కార్డుల మీద. ఇందులో వీళ్ళు ప్రధానంగా ఎందుకు గందరగోళం అవుతుందనంటే, ప్రజాపాలన తర్వాత మొన్న ఒక కులగణన సర్వేని ఒకటి పెట్టింది కదా, కులగణన సర్వే అని చెప్పి ఒకటి పెడితే ఆ కులగణన సర్వేలో కూడా అన్ని మళ్ళా ఆన్సర్లు. ఈడ కూడా చాలా మంది ఏం చేశారంటే రేషన్ కార్డులు కొంతమంది లేనోళ్ళు కూడా ఉందని చెప్పి, ఉన్నోళ్ళు కూడా లేదని, లేనోళ్ళు ఉందని ఉన్నోళ్ళు లేదని, ఆడ కావాల్సింది ఓన్లీ ఒక కులం ఒక్కటి ఇస్తే సరిపోద్ది. కులగణన పెట్టారు కదా, ఈ కులగణన ఒకటి, ఆ తర్వాత ప్రజాపాలన ఒకటి, ఈ దరఖాస్తులు రెండు కూడా లింక్ అయినాయి. లింక్ అయ్యేసరికి భయంతో కొంతమంది చెప్పలేదు, నీకు స్కూటీ ఉందా, నీకు బైక్ ఉన్నదా, కారు ఉన్నదా, ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఇవన్నీ కొంతమంది అడుగుతున్నారని చెప్పి అప్పుడు సోషల్ మీడియాలో మనం చూసినాం కదా సీదా వీడియో. దాంట్లో కులాన్ని ఒక్కదాన్నే ప్రతిపాదికన తీసుకోకుండా ఎవరైతే కొద్ది గొప్ప మాకు రేషన్ కార్డు కావాలి ఈ తీసుకుపోయి రెండింటికి లింక్ పెట్టినట్టు కూడా సమాచారం అందుతా ఉన్నది. ఈ రెండింటికి లింకులు పెట్టిర్రు. ఇలా పెట్టుకున్నోడికి ఆడ రేషన్ కార్డు రాలేదు, అల్ల పెట్టుకున్నోడికి ఏడ రేషన్ కార్డు రాలేదు. తీరా ఏం చేసినట్టే అర్హత ఉన్నోడికి రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు పేరే రాలేదు. ప్రస్తుతం గందరగోళంగా మారిపోయింది పరిస్థితి. దీన్ని ఇట్లే వదిలేస్తే మాత్రానికి మామూలు పంచాయతీలు కావు. ఇప్పటికైనా సరే సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇంతవరకు దీని మీద స్పందించలే. మరి ఎందుకంటే సార్ ఏమో బయట రాష్ట్రంలో, బయట దేశంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి సార్ బయట దేశంలో ఉన్నాడు. ఇడికెళ్ళి లిస్ట్ వచ్చింది, కనీసం మరి సంప్రదించాలి. ఎందుకంటే 6 లక్షల మందికే ఇచ్చినామని చెప్తున్నారు. 6 లక్షల పేర్లు లిస్ట్ బయటకు వచ్చింది, కానీ మళ్ళీ దాంట్లో వెరిఫికేషన్ కావాలని చెప్పి పెట్టుకున్నది మంది మాత్రానికి 12 లక్షల మంది. వీళ్ళు రిలీజ్ చేసింది 6 లక్షలు, దాంట్లో కూడా మళ్ళీ స్కూటినీ చేయాలి. ఇలా స్కూటినీ చేస్తే మళ్ళీ 1,00,000 మందో ఏమో పోతే
మహా అయితే 5 లక్షలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మరి ఇది కథ ప్రస్తుతం రేషన్ కార్డులలో మొత్తం గందరగోళం ఉన్నది. అర్హత ఉన్నోనికి ఎవ్వనికి రాలే. అర్హత ఉన్నోనికి ఎవ్వనికి పేర్లు లేవు. ఈ హైదరాబాద్ ఉంటారు కదా అనేక మంది. హైదరాబాద్లో ఉన్నోనికి అరే లిస్ట్ వచ్చింది. ఫోన్లు ఇంటికాడికెళ్ళి. అవునా నువ్వు సర్వేకి రావాలి. ఈడికెళ్ళి వస్తే అరే మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేసిన కొంచెంసేపు ఆగిన తర్వాత ఫోన్ చేసి నీ పేరు లేదు. అసలు ఎవరి పేరు లేదట. కొంతమందిగా డిఫరెంట్‌గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన పేర్లు ఉన్నాయట. మరి ఏడ కూర్చొని రాసుకున్నారో ఏడ ఫైనల్ చేసారో తెలియదు కానీ రేషన్ కార్డుల మీద మాత్రానికి గందరగోళంగా జరుగుతా ఉంది. అనేక మందికి ఇప్పుడు ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే గివి ఫైనలా? గివే ఫైనల్ అయితే పరిస్థితి ఏంటిది? అరే పెట్టుకున్నోనికి ప్రతి ఒక్కరికి ఇస్తాం. మళ్ళీ వెరిఫికేషన్ చేసిరు కదా, ఇంటింటికి పోయి వెరిఫికేషన్ చేసిరు. ఏడ వెరిఫికేషన్ చేసిరండి బాబు మీరు? ఎంత పర్సంటేజ్ చూసుకున్నారు. కేవలం వీళ్ళ వెరిఫికేషన్ ఏంటంటే ఇగో ఈ రోజులకి 60% అయిపోయింది. తర్వాత 70% అయింది. 80% అయింది. ఈ పర్సంటేజ్లు చూసుకుంటూ వచ్చిర్రు కానీ అసలు క్లారిటీగా చేస్తున్నాం, చక్కగా అవుతున్నది. ఇగో ఎంతమందికి రేషన్ కార్డు కావాలి గీ చేసిర్రా? పర్సంటేజ్ల క్రితం అయిపోయింది. ఇది ఒకటి చెప్పుకుంటూ వచ్చారు, ఇంత అయిపోయింది, అంత అయిపోయింది, ఇంత అయిపోయింది, ఇంత అయిపోయింది. అసలు చక్కగా చేయనే చేయలే. సర్వే చక్కగా చేయనే చేయలే. ఆ ప్రజాపాలన దరఖాస్తులు కూడా చాలా బయటపడేసి బయట నూకిర్రాయి. మరి ఇంకేడొస్తాయి పేర్లు? ఏడొస్తాయి? ఏదేమైనా కానీ ఎవ్వరు కూడా దయచేసి మీరంతా కూడా ఎవరు నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మొత్తం గందరగోళం, తప్పులొప్పులు అయితే ఉన్నాయి. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఆలోచన చేస్తున్నట్టు అవసరమైతే మళ్ళీ ఒక 10-15 రోజులు పెండింగ్లో పెట్టి తప్పొప్పులు ఏమంటే సరిదిద్ది మళ్ళీ లిస్ట్ మళ్ళీ ఒకటి ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. లేకపోతే చాలా అంటే చాలా మైనస్ వస్తుంది ప్రభుత్వానికి. ఇప్పుడు అసలుకే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి మేము ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తాం, ఇప్పుడు రైతు బంధు ఇస్తాం, ఇప్పుడు ఆత్మీయ భరోసా ఇస్తాం, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే దానికి డబల్ మించి పంచాయతీలు అవుతున్నాయి. చూస్తున్నారు కదా. అందుకే అధికారులు కూడా చేసేటప్పుడు తప్పొప్పులు ఇవన్నీ చేయకుండా వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మరి ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టయితే కనబడతా ఉంది. చాలా గందరగోళంగా పరిస్థితి ఉన్నది. రేషన్ కార్డుల పరిస్థితి మాత్రానికి తప్పొప్పులు జరిగినాయి. దీన్ని బ్యాలెన్సింగ్గా తీసుకొచ్చిన తర్వాత అర్హత ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేకపోతే సోషల్ మీడియా ఖచ్చితంగా పోరాడుతుంది, ప్రశ్నించే గొంతుకలు మాట్లాడతాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ముందుకు పోవాలని చెప్పేసి తెలంగాణ సమాజం తరపున మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.